One more person was there. We also fell down or came from that side. Yes. Nearby are grandmother's houses was similar also came from that side. Yes. Nearby are grandmother's houses was similar also one more person was there. We also fell down or ముఖ్యంగా ఈ గ్రామం భీమవరం గ్రామం చాలా చైతన్యవంతమైన గ్రామం. పెద్ద పెద్ద రైతులు ఉండే ఈ గ్రామం. ఈ గ్రామంలో కూడా ఎందుకంటే చాలా సమస్యలు ఉన్నాయి. మేజర్ గా ఈ గ్రామంలో వచ్చిన తర్వాత మేమే కళ్ళారా చూసాం. కలెక్టర్ గారు కానీ మేము కానీ ఆర్డీఓ గారు కానీ మంచి నీళ్లు ఇప్పుడు అంటే నవంబర్ లో డిసెంబర్ లో కూడా నీళ్లు వాటి కిందికి ఎదిగి తీసుకునే దుస్థితి పరిస్థితి ఉంది. అది మన దృష్టికి ఇచ్చాం, మాట్లాడాం. దాన్ని ఆర్డబ్ల్యూస్ తో మాట్లాడి ఇక్కడ ఓహెచ్ఆర్ స్టాక్స్ ఉన్నాయి, దాన్ని నింపి ఎవరైతే చెప్పామో అందరూ కూడా ప్రతి ఇంటికి కూడా దాదాపుగా 8,000 లీటర్లు అవుతాయో అందరూ కూడా 2 పూటలు పంపింగ్ చేసి ఇవ్వాలని చెప్పి ఆదేశించాం. దాని గురించి కలెక్టర్ గారు చెప్పారు. కలెక్టర్ గారు రేపు కూడా ఇరిగేషన్ డెవలప్మెంట్ మీటింగ్ ఉంది, దాంతో గురించి చర్చించి ఆర్డబ్ల్యూస్ తో మాట్లాడి ఈ గ్రామానికి మంచినీటి ఏ రకంగా రావాలో మేము తప్పకుండా ప్రజలకు అందజేయడానికి కృషి చేస్తాం, తప్పకుండా ఇస్తామని కూడా చేస్తాం. తర్వాత రైతు గురించి చెప్పారు. దాదా ఈ రైలు సమస్యల గురించి మాట్లాడే ఇందాకనే రైలు వచ్చే ఎన్ఆర్జీ పెడతామా లేకుంటే ప్రభుత్వ పంచాయతీరాజ్ నిధులతో పెడతామా అనేది ఆలోచించి ఎన్ఆర్జీ ఫండ్స్ ఎవరిగా తక్కువ ఉంటే ఏదైనా విషయంతో మాట్లాడి మేము వాళ్ళ కూర్చొని మాట్లాడి ఎన్ఆర్జీ ఫండ్స్ కూడా వారికి ఇచ్చి ఆ డ్రైవర్స్ కూడా లేదు. నూతన భవనం ఇది సచివాలయం.
సచివాలయం గతంలో కట్టేసి మానేసిండ్రు. దీన్ని కంప్లీట్ చేసి సచివాలయాన్ని మంచి ఓపెన్ చేశాం. మంచి సిమెంట్ రోడ్ కూడా వేశారు వెంకటేశ్వర రెడ్డి. చాలా సంతోషం. గ్రామంలో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు మేజర్ గా ఆయన వాళ్ళు అడిగారు. ఏమడిగారు? కోడూరు నుంచి మనం రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తామని చెప్పి గతంలో 6 కింద 18-19లో ఇక్కడ కొంతమంది ఉన్నారు, మీకు తెలుసు, జయప్రకాష్ ఉన్నాడు అప్పటి నుంచి కూడా. ఆ రోజు పాత వీడియో రిసీవ్ చేస్తే తెలుసుకుంటుంది. ఆ రోజు శాంక్షన్ చేశాం. ఆయన పాత మినిస్టర్ గారినప్పుడు శాంక్షన్ చేశాం. నంద్యాల రైల్వే కింద అండర్ పాస్ ఇది వేస్తే నంద్యాలకు ట్రాఫిక్ తగ్గిపోతుంది. డైరెక్ట్ గా ఎటు ఆత్మకూరు కానీ అటు కానీ వెళ్ళిపోతారని చెప్పి ఆ రోజు శాంక్షన్ చేశాం. కానీ మళ్ళీ గత 5 సంవత్సరాలు పట్టించుకోలేదు. దాన్ని పట్టించుకోకపోవడంతో మళ్ళీ ఇప్పుడు జనాభా పెరిగిపోయింది, ట్రాన్స్పోర్టేషన్ పెరిగిపోయింది, లాజిస్టిక్ పెరిగిపోయింది, అన్ని పెరిగిపోయినాయి. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ప్రజలు దాని గురించి కూడా సర్పంచ్ గారు అడిగారు. సర్పంచ్ గారు డిప్యూటీసీ సభ్యులు తప్పకుండా మళ్ళా రింగ్ రోడ్డు ముందు కూడా బ్రిడ్జి బాగాలేదడం. ఉన్నవాళ్ళ దగ్గర కొండ మీద ఉండే బ్రిడ్జి బాగా దీనావస్థలు ఉంది, చాలా దుర్భరమైన పరిస్థితి ఉంది. దానికి అది వస్తుందని కాబట్టి దానికోసమని పెట్టాం. దీంట్లో సగం ముందుగా విలేజ్ ఆ రింగ్ రోడ్డు మళ్ళా రీఓపెన్ చేసి దాన్ని కూడా మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అడిగారు. కొన్ని మనకు కావాల్సిన ఇవి కూడా మనం ఏం గతంలో ప్రామిస్ చేశామో అది మనం మళ్ళీ చేద్దామని దాన్ని కూడా పంపించాం. పార్టీ హౌస్ పంపించాం. ముఖ్యమంత్రి గారు కూడా తెలిసి ఈ రింగ్ రోడ్ వస్తే వాళ్ళ అందరికీ బాగుంటుంది. వీళ్ళు కర్మోని కూడా నంద్యాల రావాల్సిన అవసరం లే, చుట్టుపక్కల అదే వెళ్ళిపోవచ్చు కోడూరు నుంచి డైరెక్ట్ గా. కాబట్టి ఈ ఫెసిలిటీస్ కల్పించాలా. అండర్ పాస్ అడిగారు నిధులు, దాన్ని కూడా మేము పరీక్షలు ఉంది. రైల్వేలను కానీ అందరిని పిలిపించి ఆర్టీఓ గారు అందరిని పిలిపించి మాట్లాడాం. అది కూడా ఫైనలైజ్ చేస్తాం. దాన్ని కూడా వాళ్ళైతే రైల్వేలు సమ్ముఖంగా ఉంటారు. సరే, మన నాయకులు అక్కడ బ్రిడ్జి కింద పెట్టేవాళ్ళను వాళ్ళను అక్కడ నుంచి తీసి పక్కన పెట్టాలి. బ్రిడ్జి వేయాలంటే అడంతా అమనక్రమం పిలిచాం. వాళ్ళు కూడా నాయకులు పిలిచాం. సిపిఐ కానీ సిపిఐ నాయకులందరూ కూర్చోబెట్టి మాట్లాడి వారికి సమ్మతం తీసుకున్నాం. దాన్ని కూడా అండర్ పాస్ చేస్తాం తప్పకుండా. గతంలో ప్రామిస్ చేశాం. ఆ రోజు ప్రామిస్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళు అప్పుడు పడుచుకోకపోయినారు. కాబట్టి ఏ రకంగా కొనసాగింది ఏదైనా కానీ తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉంది. నంద్యాల కూడా 2-3-4 రోజుల్లో సంజీనగర్ రోడ్ వేసాం, ఫౌండేషన్ వేసాం. కొన్ని ఇబ్బందుల వల్ల అది డిలే అయింది. కొంచెం వర్షాకాలం రావడం డిలే కావడంతో మళ్ళీ రీటెండర్ కాల్పాటు చేయాల్సి వచ్చింది. అది అయిపోయింది. దాన్ని కూడా 2-3 రోజులు కూడా ప్రారంభం చేశారు. మంత్రి గారు వచ్చి కూడా ఇంకోటి అడిగారు నాకు ఇప్పుడు రోడ్డు ఇది 6,000 పని ఇదే రోడ్ అనుకుంటా బహుశా. ఈ 6,000 ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ అంతా సిమెంట్ ఫ్యాక్టరీ పోతున్నాయన్నారు. ప్రయత్నం చేస్తారు తప్పకుండా మినిస్టర్ గారు వస్తారు కాబట్టి మాట్లాడి మన కుటుంబ రోడ్డు కూడా 450 లక్షల రూపాయలు అంటే 4.8 కోట్ల రూపీస్ దానికి శాంక్షన్ చేశాం. అది కూడా దాంట్లో రీకాల్ చేస్తున్నారు. కాబట్టి ఈ రకంగా అభివృద్ధి చేయాలి. ప్రజల అవసరాలు ఉన్నాయో మనం తీర్చాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి మేజర్గా ఈ గ్రామంలో తాగునీటి సమస్య ఉంది. అది ఈ రోజు పెన్షన్ కలగడానికి అందరూ కూడా పాల్గొని, ఎందుకంటే మన బాధ్యత ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు కాబట్టి మన ప్రజల దగ్గర పోయి మన సమస్యలు తెలుసుకొని గ్రామంలో వచ్చాం కాబట్టి ఈ సమస్యలు తెలిసాయి. గ్రామంలో వచ్చాకపోతే ఇప్పుడు మెయిన్స్ గురించి అడిగారు. కలెక్టర్ గారు చెప్పారు, ఆర్డీఓ గారు చెప్పారు 1,550, 2,000 వరకు ప్రయత్నం చేస్తున్నామని చెప్పి. మీరు దయచేసి మళ్ళీ వాళ్ళకి ఎక్కువ తక్కువ అనకుండా రేట్ వస్తుంది, వర్షాలు అంతా వచ్చేటట్లు రేట్ వచ్చినప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుకొని మీరు ఒక మంచి రేట్ వచ్చినప్పుడు 1,850, 2,000 వచ్చినప్పుడు రైతులు అమ్ముకుంటుంది. మేజ్ కూడా చాలా ఉంది. మొక్కజొన్న రాష్ట్రంలో 3,000 అంత పంట మన నంద్యాల జిల్లాలో వచ్చింది. కాబట్టి మళ్ళీ దాన్ని మళ్ళీ అది వేయకుండా ఏదైనా కమర్షియల్ గా పోండి. చాలా మంది రైతులు మళ్ళీ 7 క్రాప్ నిలుస్తారా లేదా అని అడిగారు. రేపు ఐడి మీటింగ్ పెట్టుకున్నాం. అధికారులతో మాట్లాడి టెక్నీషియన్స్ తో మాట్లాడాలి. ఇవ్వగలుగుతామా లేదా మన దగ్గర వాటర్ స్టోరేజ్ ఎంత ఉంది, తాగడానికి నీళ్లు పోయిన తర్వాత ఎంత వాటర్ మిగులుతుంది అని ఆలోచించి రేపు ఉంది కదా మీటింగ్, రేపు ఉంది దాంట్లో డిసైడ్ చేస్తామని చెప్పి ముఖ్యంగా రైతులకు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ, నమస్తే. పెన్షన్ గతంలో 200 నుంచి 2,000 చేసి చంద్రబాబు అడిగారు. 3,000 చేయడానికి దాదాపు 5 సంవత్సరాలు అయిపోయింది. మేము మొట్టమొదటిసారిగా జూలై మందినే గతంలో ఉండే 3,000 మనం ఇచ్చే 4,000 వరకు 7,000 ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి 6,000 రూపాయలు. అదేవిధంగా కిడ్నీ అనారోగ్యంగా బాధపడుతూ కిడ్నీ రోగులు ఎవరికి ఉన్నారో వారికి 10,000 రూపాయలు.
అదేవిధంగా మానసిక వికలాంగులు ఎవరైతే ఉన్నారో ఆ నామ్స్ ప్రకారం చట్ట ప్రకారం ఏ రకంగా ఉన్నారో వారికి కూడా 15,000 రూపాయలు ఈ రోజు ఇవ్వబడి మొత్తం వెరసి ఇప్పుడు కొన్ని వేల 50,000 అంటే దాదాపుగా 51,000 కోట్ల రూపాయలైంది. ఈ ప్రజలను తెలియాలా, ప్రజల కోసం ఉంది ప్రభుత్వం, ప్రజా సంక్షేమం కోసం కొడతా ఉంది, పేదవారికి ఏదైనా ఇవ్వాలని ముఖ్య ఉద్దేశమే. అదేవిధంగా బియ్యం అంతా ఉచితమే, ఎవరు కూడా 1 రూపాయలు తీసుకోకుండా ప్రభుత్వం అందరికీ కూడా ఉచిత బియ్యం ఇవ్వడం జరుగుతా ఉంది. దాంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా రెండవసారి శరత్ 14,000, శరత్ 14,000 ఒకటవసారి, శరత్ పాట 14,000 రెండవసారి, జగదీష్ 14,200, జగదీష్ పాట 14,200 ఒకటవసారి, రెండవసారి శరత్ 14,400 ఒకటవసారి, శరత్ పాట 14,400. నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానంలోకి చెందిన 5 రూములను ఈరోజు దేవాదాయ శాఖ అధికారుల సమక్షంలో షాపులకు బహిరంగ వేలం యందు అద్దెకి ఇవ్వడం జరిగినది. ఈ 5 రూములకు గత సంవత్సరంలో ఒక్క నెలకు 45,250 రూపాయలు ఉన్నది. ఈ రోజు వేలంలో 5 రూములకు వెరసి 54,600 రూపాయలు వచ్చినది. తిరిగింపు వచ్చేసి నెల ఒక్కింటికి 9,350 రూపాయలు మిగిలినది, ఆదాయం వచ్చినది. నంద్యాల ప్రజలందరికీ తెలియజేయడం అనగా నంద్యాలలో వెలిసిన పురాతనమైన కాళికాంబ చంద్రశేఖర స్వామి గుడి యందు ఒక 5 రూములను దేవస్థానం ఈ దినం వేలంపాట జరిగింది. ఈ యొక్క వేలంపాటలో గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం వేలంపాటలో 8,350 రూపాయలు అధికంగా నెలకి అధికంగా పోయింది. ఈ యొక్క డబ్బును దేవస్థానం అభివృద్ధికి ఏర్పాటు చేయడానికి తోడ్పాటు చేస్తుంది. జై జై కాళికమ్మ తల్లి మాతాకు జై. షాపుల వేలంపాట ఈరోజు యువ గారి సమక్షంలో మరియు చైర్మన్ ఆర్వేడి శ్రీనివాస సమక్షంలో జరిగింది. షాపులు రెంట్లు పెరిగినాయి, కానీ షాపులు రెంట్ తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ వ్యాపారము అభివృద్ధిగా ఉండాలని అమ్మవారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా వెలుగోడు మండల కేంద్రంలో కూటమి నాయకుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం కార్యక్రమంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి, మైనారిటీ రాష్ట్ర నాయకులు హిదాయత్, టిడిపి సీనియర్ నాయకులు అమీర్ హంజా, డాక్టర్ జాకీర్ హుస్సేన్, వెలుగోడు టిడిపి గ్రామ ప్రెసిడెంట్ మోమిన్ రసూల్, టిడిపి నాయకులు, జనసేన నాయకులు, దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు. టిడిపి నాయకులు మాట్లాడుతూ అదేవిధంగా మీకు ఇచ్చే రేషన్ బియ్యం కూడా మాతో సమానంగా కేవలం 5 కేజీలు మాత్రమే వస్తుంటుంది. అలా కాకుండా ప్రతి వికలాంగులకి అంత్యోదయ కార్డు మంజూరు చేసి ఈ ప్రభుత్వం మీ అందరికీ ఒక్కొక్కరికి 50 కేజీల రేషన్ బియ్యం ఇవ్వాలని చెప్పేసి మా మహిళా అధికారులు చెప్పినట్టు వికలాంగుల పెన్షన్ 3,000 రూపాయలు ఉంది. మాకు 3,000 రూపాయల నుంచి 6,000, 10,000, 10,000 ఇస్తారు. ఆ ఇచ్చిన ఘనత ఒక మందకి సమాధిగా ఒక చంద్రబాబు మన వాళ్ళ ఫోటో పెట్టుకొని ప్రతిరోజు మన వికలాంగుల దినోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఎంపీడీఓ మధుసూదన్ రెడ్డి సార్ గారికి, అలాగే మన టీడీపీ టౌన్ ప్రెసిడెంట్ మోమిన్ రసూల్ గారికి, మన సీనియర్ నాయకులు హిదాయత్ గారికి, అలాగే మన సీనియర్ అవార్డు గ్రహీత అమలావత గారికి,
గారికి, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి అందరికీ, జనసేన షాలు గారికి, ఇక్కడికి వచ్చేసిన మన అన్నలకు తమ్ముళ్లకు ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. ఇది 1992లో అందరూ ఐక్యరాజ్య సమితిలో ఆధ్వర్యంలో మొదలయ్యి 1998లో దీన్ని ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల దినోత్సవం కార్యక్రమం జరపాలని అక్కడి నుంచి ఏర్పాటు జరిగింది. ప్రతి సంవత్సరము మనము డిసెంబర్ 3న ఈ వికలాంగుల దినోత్సవం జరుపుకోవడం చాలా సంతోషం. దీంట్లో భాగంగా నన్ను కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు మరొకసారి మీకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తున్నాను. గత ప్రభుత్వంలో మీకు 2,000 పెన్షన్స్ వచ్చేది. జగన్మోహన్ రెడ్డి రాకముందు 2,000 పెన్షన్స్ ఉన్నాయి. తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి 3,000 చేస్తానని చెప్పి ప్రతి సంవత్సరము ఒకటేసారి ఇస్తానని చెప్పి ప్రతి సంవత్సరము 250 పెంచి ఒక 1,000 రూపాయలు పెంచి ఈయనకి 5 సంవత్సరాలు పెట్టింది ఆయనకు. అవునా కదా? ప్రతి సంవత్సరం ఒకటేసారి ఇస్తానని చెప్పేసి 5 సంవత్సరాలకు 3,000 చేసినారు. మన ప్రభుత్వంలో మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకున్న 3,000 పెన్షన్స్ ని 6,000 చేస్తామని చెప్పి చెప్పిన మాట వెంటనే మన ప్రభుత్వం వస్తేనే 6,000 చేస్తూ మళ్ళా 2,000 అది 2 నెలలకి పెన్షన్స్ పెళ్లి కూడా కలిపి వచ్చినారు. అవునా కదా? ఇచ్చినారా లేదా? అది మన ప్రభుత్వం చెప్పిన ఉంటే ఖచ్చితంగా చేసి చూపించే ప్రభుత్వం మన టీడీ ప్రభుత్వం. కాబట్టి మీరంతా గమనించాలి, ఏ ప్రభుత్వమో ఎట్లా చేస్తుంది ఏం కదా అనేది. ఇంకొక డిజిబిలిటీ 90% ఉన్న వాళ్ళకైతే 15,000 పెన్షన్స్ ఇస్తున్నాం. వచ్చిన 15,000 పెన్షన్స్ ఎవరైనా ఉన్నారు ఇక్కడ? 90% ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా 15,000 పెన్షన్స్ ఇంటికాడికి కూడా ఇస్తున్నాం. అలాంటి ప్రభుత్వాన్ని మీరు మళ్ళా గుర్తుంచుకోవాలి. మన నియోజకవర్గము మన ఎమ్మెల్యే గారు కూడా మన వర్షాలు ఎక్కువ వచ్చి ఇళ్లకు నీళ్లు చేరి ఎంతో మంది చాలా నష్టపోతే వాళ్ళ ఇంటికాడికి పోయి రాత్రి అనగా పగలనగా తిరిగి వాళ్ళకు సహకారం చేస్తూ ఆర్థిక సాయం కూడా చేసినారు. కాబట్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఎమ్మెల్యే గారిని పిలిచి బెస్ట్ ఎమ్మెల్యేగా అవార్డు ఇవ్వడం జరిగింది. అంటే అంటే ఎట్లా ఎన్నో సమస్యలు ఉన్నా కూడా వర్షాలు వస్తే ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు నియోజకవర్గం మొత్తం తిరిగి వాళ్ళకు ఆర్థికంగా సాయం చేస్తూ వాళ్ళకు వసతి కల్పించి ఇలాంటి ఎమ్మెల్యేగా మనకు గుర్తుపెట్టుకోవాలి. మన ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ఇదేసారి భారీ మెజార్టీగా గెలిపించాలని కోరుకుంటూ, అలాగే ఇప్పుడు స్థానిక ఎలక్షన్స్ వచ్చినాయి, మీరంతా గమనించాలి. మన స్థానిక ఎలక్షన్స్ వచ్చినప్పుడు మన ప్రభుత్వానికి మన అభ్యర్థులకు గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ పేరు పేరు నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఉంటుంది. కానీ సెలవు అంటూ లేని ఏకైక కార్యాలయం ఈ ప్రపంచంలో నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయం 365 రోజులు పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం 10 నుండి 2 గంటల వరకు, తిరిగి సాయంత్రం 5 నుండి 9 గంటల వరకు దివ్యాంగులు ఎవరు వచ్చినా వారికి అవసరమైనటువంటి వారి అవసరాలు కనుక్కొని వారికి ఏదైనా పెన్షన్స్ రావడం లేదా ఎందుకు రావడం లేదు, ఈవెన్ వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కూడా సమాజంలో ఎదుర్కొంటుంటారు. వారి ఆస్తుల్ని ఆక్రమణ చేసే వాళ్ళు ఉంటారు, లేదా వేరే విధంగా ఏదైనా ఇబ్బందులు వస్తే ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకు కూడా దివ్యాంగులకు అనేక రకాలుగా అధికారులు ఏమైనా ఇబ్బందులు పెడితే వాళ్ళ విషయంలో కానీ ఈ రకంగా అందరికీ కూడా ఈ కార్యాలయం అందుబాటులో వస్తుంది. ముఖ్యంగా ఉపాధ్యక్షులుగా ఉండి తదుపరి సారు విద్యా కార్యక్రమాలు బిజీగా కావడంతో నన్ను ఈ సంఘానికి గౌరవ నిధులతో అనేక మందికి
వీల్ చైర్స్ని ట్రైసైకిల్స్ని ఇవ్వడం జరిగింది వందలాది మందికి ఎంపీ. అదేవిధంగా ఎస్పీల రెడ్డి గారు ఎంపీగా ఉన్నంత కాలం ఆయన జీతాన్ని దివ్యాంగుల యొక్క ట్రైసైకిల్స్ పంపిణీ చేసుకునే వాళ్ళు వినియోగించారు. అదేవిధంగా వాళ్ళ ఫ్యాక్టరీలో కూడా కృత్రిమ అవయవాల కేంద్రాన్ని ఆయన ఉన్నంత కాలం ఇప్పుడు కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ కార్యక్రమంలో ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఏపీ రంజయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ సంఘంలోకి